సూపర్ సునీల్ యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో ఫుడ్ బ్లాగ్స్ అలాగే ట్రావెల్ బ్లాగ్స్ ఇవన్నీ ఉంటాయి. సో అందరూ కూడా సూపర్ సునీల్ ఈ యూట్యూబ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే మన ఆంధ్ర స్టైల్లో చిట్టి ముత్యాలతోటి ఆంధ్ర చికెన్ చిట్టి ముత్యాల పులావ్ చేస్తున్నాను. దీంట్లో మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఒక ½ కిలో చికెన్ ఒక బౌల్లో వేసి కొద్దిగా పసుపు అండ్ ఉప్పు ఉప్పు వేసుకొని దీనికి బాగా మ్యారినేట్ చేయాలి. ½ కిలో కాబట్టి చికెన్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఓన్లీ దీంట్లో వేయాల్సింది ఏంటంటే పసుపు ఉప్పు రెండే వేసుకొని దీన్ని మంచి మ్యారినేట్ చేసి 45 మినిట్స్ మ్యారినేషన్ ఉంచింది. ఫ్రిడ్జ్లో పెట్టేసి 45 మినిట్స్ వరకు. మెయిన్ వైల్ మాకు ఇంకో ప్రాసెస్ ఉంది, రైస్ ఎలా చేయాలి ఉంటుంది మీకు చూపిస్తా. వరకు దీన్ని మ్యారినేట్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. సో కంప్లీట్ మ్యారినేట్ చేసుకునేది ఒక ½ గంట to 40 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. క్లోజ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం దీనికి కావాల్సింది ఏంటంటే ఒక 2 కప్స్ 2 రైస్ కప్స్ చిట్టి ముక్కలు ఓన్ చిట్టి ముక్కలు చేసిన తర్వాత వేసుకోవాలి. 2 కప్స్ మెజర్మెంట్ కోసం వాడుతున్నాము. 2 కప్స్. దీంట్లో మనం ఫస్ట్ ఒక టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ ఆయిల్ ఉంది కాబట్టి ఒక దీంట్లో చిన్న బౌల్ ఒక గంటతో పోసుకుంటాము ఆయిల్. దెన్ నెక్స్ట్ ఒక గుంటగడ్డ ఆయిల్. దీంట్లోనే మనం ఒక టీ స్పూన్ గరం మసాలా, ఒక టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని, ఎందుకంటే ఈ ఉప్పు కారం అన్ని మంచి కలవాలి కాబట్టి ఫస్ట్ అంతా గరం మసాలా పట్టాలి రైస్కి. సో దీంట్లో ఏంటంటే మనం వాటర్ ఏం పోయకూడదు. ఇప్పుడు నానబెట్టమంటే ఏమి ఉండవు. సో దీన్ని మంచిగా నానబెట్టుకొని నార్మల్గా దీంతోనే ఒక ½ గంట వరకు ఉంచాలి. ఇప్పుడు దీంట్లో మనకు మసాలా రెడీ చేసుకోవాలి. దానికి మనకి ఒక టేబుల్ స్పూన్ గసగసాలు, ఒక 4 లవంగా, 4 ఇలాచి, ఒక 2 దాల్చిన చెక్క, 2 గ్రీన్ మిర్చి, అనాసపు, జాపత్రి, జీడిపప్పు, వీటన్నిటిని మనం గ్రైండ్ చేసుకుందాం. దీంట్లో కొద్ది వాటర్ పోసుకొని వీటన్నిటిని ఒక మసాలా రెడీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. దీనికి ఫస్ట్ ఏంటంటే ఒక గిన్నె పెట్టుకొని 200 ml తోటి జాతోటి ఒక 6 మెజర్మెంట్ తోటి వాటర్ పోసుకోవాలి. 6 గ్లాసెస్ పోసుకున్నాక దీంట్లోకి మనం మళ్ళీ యాసిడ్ లాస్ట్ కొన్ని ఫ్లేవర్స్ అన్ని వేయాలి. దీంట్లోకి ఒక టీ స్పూన్ ధనియాలు, మళ్ళీ ఒక అనాస పువ్వు, దాల్చిన చెక్క, 3 ఇలాచి, 4 లవంగాలు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, దీని జాపత్రి వేసి బాగా మరగపెట్టుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేయాలి ఈ వాటర్ని. దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం కుకింగ్. సో మనం ఆల్రెడీ వాటర్ బాయిల్ చేసుకున్నాం, ఫుల్ బాయిల్ అయిపోయిన వాటర్. దీన్ని ఫిల్టర్ చేసుకుందాం. అన్ని దాంట్లో ఉన్నాయి కదా ధనియాలు, ఇలాచి ఇవన్నీ కూడా ఫిల్టర్ చేసుకుని ఒక ఎంటీ బౌల్ పెట్టుకొని ఇప్పుడు మనం కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ దీంట్లో ఈ చిన్న గరిటెతోటి నేను ఒక 4 టైమ్స్ ఆయిల్ తీసుకొని బౌల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లోకి ఎండుమిర్చి వేయాలి. సో 4 కప్స్ ఆయిల్ వేసుకున్నాము. దీంట్లో
దీంట్లోకి మనం చికెన్ వేసి దీన్ని ఫ్రై చేద్దాం. కొద్ది గోల్డెన్ కలర్ వచ్చే వరకు చికెన్ ఫ్రై చేయాలి. సో చికెన్ ఇలా మనం ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుంటే మంచి ముక్కలన్నీ ఉండాలి. ఇది మంచి ఫ్రై అయితేనే టేస్ట్ మంచిగా వస్తుంది. ఇక గోల్డెన్ కలర్ వచ్చే చికెన్ తీసేసి పక్కన పెట్టుకోవాలి. సో ఈ పీసెస్ అన్ని తీసుకొని పక్కన పెట్టేసుకొని రిమైనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. దీంట్లో ఏం లేదు, ఇలానే ఈ ఆయిల్ అలానే ఉంచేసి దాంట్లోకి మనం ఫస్ట్ ఒక డ్రై మిర్చి, ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకొని దాంతోపాటు కరివేపాకు వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ కూడా మనకు గోల్డ్ కలర్ రావాలి మంచిగా, అప్పటి వరకు దీన్ని ఫ్రై చేయాలి. సో ఈ ఆనియన్స్ ఇది ఫ్రై కొద్ది ఒక 1 minute ఫ్రై చేసి గోల్డెన్ కలర్లో వచ్చాక దీంట్లో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేద్దాం. ఫ్రెష్గా నూనె పెట్టుకున్న జింజర్ పేస్ట్ యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేస్తున్నాం. మంచిగా ఫ్రై అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ దాంతో మిక్స్ చేసుకొని ఎక్కువ మాడనీయకుండా జాగ్రత్త చూసుకోవాలి. సో ఆల్రెడీ ఫ్రై అయింది కాబట్టి దీంట్లో ఆల్రెడీ మనం 40 minutes నానబెట్టుకునే రైస్ ఏదైతే ఉన్నాయో ఈ రైస్ని దీంట్లోకి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కంప్లీట్గా సిమ్లో పెట్టి ఒక 10 minutes వరకు దీన్ని స్లోగా మిక్స్ చేయాలి. ఎందుకంటే ఎక్కువ ఫాస్ట్గా మిక్స్ చేస్తే ఏమవుతుందంటే బియ్యం రైస్ ఇరిగిపోతుంది అనమాట. సో దీన్ని స్లోగా అంతా మిక్స్ చేసుకోవాలి. సో దీంట్లో కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి. అది డిపెండ్స్, మీకు ఎక్కువ కారం తిన్న వాళ్ళు ఎక్కువ కలుపుకోవచ్చు, స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కలుపుకోవచ్చు, దాంట్లో తక్కువ కావాలంటే తక్కువ కలుపుకొని మళ్ళీ దాన్ని మిక్స్ చేసుకోవాలి. సో ఇలా కంటిన్యూగా సిమ్లో పెట్టి తిప్పుకుంటూ ఉండాలి, అడుగంటకూడదు. అండ్ రైస్ని కూడా ఇరగనీయకుండా స్లోగా తిప్పుతూ కలర్ ఇది యాక్చువల్గా ఏంటంటే రైస్ కొద్దిగా వైట్ కలర్లోకి వచ్చేస్తుంది. వచ్చే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి రైస్. దీంట్లోకి ఏంటంటే మనం ఫస్ట్ ఆల్రెడీ ఒక మసాలా రెడీ చేసుకున్నాం కదా, దాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మసాలాని మనం దీంట్లో మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని మంచి కలుపుకుందాం. ఒకటి ఏంటంటే ఎప్పుడు అడుగంటకుండా కలుపుకోవాలి. ఇంట్లో ఇలా మిక్స్ చేసుకొని దీన్ని ఇందాక ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టిన వాటర్ ఉంది కదా, ఆ మసాలా వాటర్, అది మెజర్మెంట్ తోటి 5 cups పోసుకున్నాం. సో 5 cups మెజర్మెంట్ పోసుకుంటూ పెట్టుకోవాలి. సో దీంట్లో ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా మనం కొత్తిమీర యాడ్ చేసుకొని అసలు మంచి కలుపుకొని అంతా లిడ్ పెట్టేసి ఒక 8 minutes ఫుల్ ఫ్లేమ్లో ఉంచాలి, కుక్ చేయాలి. Few minutes later. సో ఇప్పుడు మనం దీన్ని మొత్తం కంప్లీట్గా 8 minutes ఏమో ఫుల్ సిమ్లో పెట్టి ఇప్పుడు 8 minutes ఫుల్ ఫ్లేమ్లో పెట్టాము. ఇప్పుడు ఒక 10 minutes సిమ్లో పెట్టేసి ఆఫ్ చేయాలి. సో ఆఫ్టర్ 10 minutes మనం చెక్ చేద్దాం. Few minutes later. ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకో 10 minutes అలానే ఉంచుదాం. వామ్గా ఉండి దమ్ అవుతుంది. అప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. Few minutes later. సో ఫైనల్లీ మనం మొత్తానికి చిట్టి ముత్యాల చికెన్ రైస్ అది కంప్లీట్ అయింది, పులావ్. సో దీన్ని చూద్దాం.
మొత్తానికి 2 hours కష్టపడి ఈ చిట్టి ముత్యాల చికెన్ పలావ్ చేశాను. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అండ్ కీప్ వాచింగ్ సూపర్ సునీల్ ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ.